హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ. ఒక యాక్టర్ డైరెక్టర్ అవ్వడం ఆర్ ఒక డైరెక్టర్ యాక్టర్ అవ్వడం అనేది చాలా రేర్గా జరిగే మూమెంట్. కానీ అలా అవుతున్నారంటే వెనక చాలా పెద్ద స్టోరీనే ఉంటుంది. రీసెంట్గా రిలీజ్ అయిన డ్రాగన్ మూవీ హీరో ప్రదీప్ రంగనాథన్ ఫస్ట్ డైరెక్టర్గానే డెబ్యూ చేసి తర్వాత హీరో అయిపోయారు. అప్పుడే రిలీజ్ అయిన జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీని మన వర్సటైల్ యాక్టర్ ధనుష్ డైరెక్ట్ చేశారు. ఈరోజు మన వీడియోలో అలా డైరెక్టర్ యాక్టర్గా మారిన 10 మంది గురించి మాట్లాడుకుందాం. వచ్చేయండి. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ ప్రదీప్ రంగనాథన్. డ్రాగన్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు ప్రదీప్ ఒక డైరెక్టర్ అని చెప్పి. అయితే ఈ జర్నీ ఏమి ఈజీగా స్టార్ట్ అవ్వలేదు. ప్రదీప్ కూడా అంతలా చదువుకొని నార్మల్ ఐటీ జాబే చేసేవారు. కానీ ఫిలిం మేకర్ అవ్వాలని ఉండేది, పర్టికులర్లీ డైరెక్టర్. సో జాబ్ చేసే రోజుల్లోనే రోజుకు ఒక పేజ్ స్క్రిప్ట్ రాసేవారు. అలా చేసిన మూవీయే కోమలి. తర్వాత గ్యాప్ తీసుకుని లవ్ టుడే చేశారు. అయితే ఎక్కడే అసలు కథ స్టార్ట్ అయింది. ప్రదీప్ రంగనాథన్ హీరో అనగానే హీరోయిన్స్ ఒప్పుకునే వాళ్ళు కాదు. లవ్ టుడే ఈవెంట్లో లుక్స్ ని కామెంట్ చేశారు. ఇన్ఫాక్ట్ ప్రదీప్ ఎప్పుడు తన లుక్స్ గురించి కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. కానీ తన లుక్స్ ని అంతలా ట్రాల్ చేసిన వాళ్ళే ఉండడంతో ఆలోచించారు. 2017లో అప్పాలాక్ షార్ట్ ఫిల్మ్ కి అవార్డు విన్ అయినప్పుడు ధనుష్ ని ఆ షార్ట్ ఫిల్మ్ చూడమని ట్వీట్ కూడా చేశారు ప్రదీప్. కానీ ఇప్పుడు ధనుష్ డైరెక్టోరియల్ కి ఆపోజిట్ గా మూవీ దింపారు. అండ్ గెస్ వాట్, ప్రదీప్ మూవీ 50 crores చేసింది. తమిళ్లో వన్ ఆఫ్ ద బ్యాంకబుల్ యాక్టర్ అయ్యారు. ఇప్పుడైనా డైరెక్టర్ అవుదామని వచ్చిన మనిషి యాక్టర్ అయ్యారు. డ్రాగన్ సినిమాలో లానే తనకి ఎప్పుడు చదువు హెల్ప్ చేసిందంట. ఇంటర్లో 98% వచ్చింది, తర్వాత బీటెక్ 90% వచ్చింది. దానివల్ల జాబ్, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండడం వల్ల స్క్రిప్ట్ రాశారు. అలా తను కథలో తనే హీరో అయ్యారు. ఇప్పుడు తన డైరెక్షన్ చేయాలన్నా కొంచెం ఆగాలి. ఎందుకు అంటే తన సక్సెస్ ని చూసి వరస్ ఆఫర్స్ వస్తున్నాయి. రిజెక్ట్ చేసిన హీరోయిన్స్ గురించి చెప్పినప్పుడు అయ్యో అనిపించింది. కానీ ఇప్పుడు అనుపమ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ తో పనిచేశారు ఆయన. రిలేటబుల్ ఉంటే చాలు, ఫెయిర్ ఉంటేనే లుక్స్ అనుకునే మిత్ రజనీ ఎప్పుడో బ్రేక్ చేశారు. ఆ మిత్ ని బ్రేక్ చేసిన వారి లిస్ట్ లో ప్రదీప్ ని కూడా పెట్టేయచ్చు. నాకైతే రజనీకాంత్ ప్రదీప్ రంగనాథన్ కాంబో చూడాలని ఉంది. ప్రదీప్ రంగనాథన్ యాజ్ ఎ డైరెక్టర్ ఒక్క సాలిడ్ పడం తెంపండి సార్. నెంబర్ 2 ధనుష్. లిటరల్లీ ధనుష్ ఇస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ నెపోటిజం. జనాలు నెపోటిజం అంటే అనాలి అనిపిస్తూ ఉంటుంది. నెపోటిజం నుంచి వచ్చిన టాలెంటెడ్ ప్రొడక్ట్స్ కూడా అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి. ధనుష్ ఫస్ట్ మూవీకి హీరో ఎవరని తననే వచ్చి అడిగారంట. తను హీరోయిన్ తెలిసాక నవ్వారు. తన లుక్స్ ని కామెంట్ చేశారు. తనని వాళ్ళ నాన్న అండ్ అన్న సెల్వరాఘవన్ ఇంట్రొడ్యూస్ చేశారు. కానీ ఇప్పుడు ధనుష్ హ్యాస్ హిస్ నేమ్. ఆయనకి టాలెంట్ ఉంది కాబట్టే ఎదిగారు. ధనుష్ కి చిన్నప్పటి నుంచి షెఫ్ అవ్వడం ఇష్టం, మ్యూజిక్ అంటే ఇష్టం. ఇన్ఫాక్ట్ తన అన్నలా డైరెక్టర్ అవ్వాలని కూడా అనుకున్నారు. ఆ కోరిక ఎప్పుడో నెరవేర్చుకున్నారు. టాలెంటెడ్ యాక్టరే కాదు, డైరెక్టర్ కూడా. పవర్ పండి సినిమా భలే ఉంటుంది. అప్పటి నుంచి మొన్న దింపిన డైరెక్టోరియల్ వరకు అన్ని మంచి మూవీసే. అది కాదు సార్, నాకు డౌట్, లైనప్ లో ఎప్పుడు 7 to 8 మూవీస్ రెడీగా ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకొని 2 మూవీస్ బ్యాక్ టు బ్యాక్ డైరెక్ట్ చేసి ఎలా దింపారు సార్? ఆ బిహైండ్ ద సీన్స్ చూస్తే ప్రతి షాట్ లోని యాక్టర్ కి తన న్యూయాన్సెస్ చేసి చూపిస్తున్నారు. మీ ఓపికకి సలాం. నెంబర్ 3 విశ్వక్ సేన్. ఇప్పుడేమో గానీ ఒకప్పుడు విశ్వక్ వేరు సార్. అలా ఇన్స్టా ఓపెన్ చేస్తే ఫలక్నామా దాస్ రీల్స్ ఇప్పటికీ అలా దర్శనం ఇస్తూనే ఉంటాయి. టైం జంప్ లో బైక్ స్టార్ట్ చేసి ఒక స్వాగ్ తో దాస్ వెళ్లే షాట్ ఈ సినిమా అని చెప్తాను నేనైతే. అది విశ్వక్ డైరెక్షన్. కుర్రాడిలో మంచి స్కిల్ ఉందని, మంచి టాలెంట్ ఉందని అప్పట్లోనే అందరూ అనుకున్నారు. అండ్ మంచి స్కిల్ ఉన్న యాక్టరే. ఇన్ఫాక్ట్ హిస్ రేంజ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఈస్ గుడ్. ఆ ఏజ్ లోనే డైరెక్షన్ అండ్ యాక్టింగ్ హ్యాండిల్ చేశారు. గామి ఎక్స్పెరిమెంటే. అశోకవనం సినిమాలో హీరోకి పొట్ట ఉంటుంది. ఆ రోల్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది తన ఫిల్మోగ్రఫీలో. ఇంకా ఫ్యాన్ ఫేవరెట్ ఈ నగరానికి ఏమైంది, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అటెంప్ట్స్ ఆఫ్ తెలుగు సినిమా అని చెప్పొచ్చు. ఇలా ఒక డిఫరెంట్ టేస్ట్ ని ఇచ్చారు ఇనిషియల్ డేస్ లో. అందుకే ఆయన మళ్ళీ మంచి సినిమా తీస్తా అని చెప్పినా, డైరెక్షన్ చేస్తా అని చెప్పినా ఒక సెన్స్ ఆఫ్ ట్రస్ట్ అయితే ఉంటుంది అందరికి. వీ హోప్ హీ బౌన్సెస్ బ్యాక్ యాజ్ అన్ యాక్టర్ టు. రెట్రోస్పెక్ట్ చేసుకున్నారని తెలుస్తుంది. జస్ట్ వెయిటింగ్ టు సీ హిమ్ బ్యాక్. నెక్స్ట్ వన్ ఉపేంద్ర. ఉప్పి ఈస్ డిఫరెంట్. ప్రశాంత్ నీల్ అయినా, రిషబ్ శెట్టి అయినా, కేజీఎఫ్ తీసిన మనిషి అయినా, కాంతారా తీసిన మనిషి అయినా, ఉపేంద్ర అనే ఇన్స్పిరేషన్. ఉపేంద్ర యాజ్ అన్ యాక్టర్ వేరే లెవెల్. కానీ ఉపేంద్ర ఇండస్ట్రీకి వచ్చింది మాత్రం డైరెక్టర్ గా హిట్స్ డెలివర్ చేశాక వన్ ఫైన్ డే తన మూవీలో తనే హీరోగా చేశారు. అండ్ రెస్ట్ ఈస్ హిస్టరీ. ఉపేంద్ర చేసేవి వేరే ఎవ్వరు చేయలేరు అనే లెవెల్లో చేశారు. ఏం చేసినా డిఫరెంట్ గా ఉంటుంది. యాక్టర్ ఉపేంద్రకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. బట్ యాక్టర్ ఉపేంద్రని డైరెక్టర్ ఉపేంద్ర ప్రెజెంట్ చేస్తే అది పీక్ సినిమా. ఐఆమ్ ఫ్యాన్ ఆఫ్ డైరెక్టర్ ఉపేంద్ర. ఈయన ఫిల్మోగ్రఫీ ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ అనొచ్చు. మీరు
ఏ, ఉపేంద్ర, సూపర్ ఇలాంటి మూవీస్ చూసే ఉంటారు. కానీ ఉప్పి 2 సినిమా చూడండి, సింగిల్ వ్యూయింగ్ లో ఆయన ఏం చెప్పాలనుకున్నారో అర్థం చేసుకోవడం చాలా కష్టం. సాడ్లీ ఉప్పి 2 తెలుగులో అవైలబుల్ లేదు. థియేటర్ లో చూసిన వాళ్ళు అదృష్టం చేసుకున్నారు. కమింగ్ టు యువై, సినిమాలోనే ఓపెన్ ఛాలెంజ్ చేశారు. నా సినిమాని డీకోడ్ చేసిన వాళ్ళు గ్రేట్ అని చెప్పి లిటరల్లీ ఆడియన్స్ పర్సెప్షన్ తో ఆడేసుకున్నారు ఆయన. ఉప్పి స్వాగ్ కి ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను మాత్రం ఉప్పి ఫిలాసఫీకి ఫ్యాన్. రొటీన్ సినిమాలు చూసి బోర్ కొట్టేసింది అనుకునే వాళ్ళు అలా ఉపేంద్ర డైరెక్టోరియల్స్ చూడండి. ఫినిష్ చేసేసరికి ఆ మనిషి మీద రెస్పెక్ట్ ఖచ్చితంగా పెరుగుతుంది. ప్రశాంత్ నీల్ లాంటి వాళ్ళు ఫ్యాన్ అవడంలో తప్పే లేదని అంటారు. మార్క్ మై వర్డ్స్. నెక్స్ట్ వన్, కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ యాక్టింగ్ అంటే కమల్ హాసన్ గారు అంటే యాక్టింగ్. ఇది ఆయన యాక్టింగ్ కి ఆడియన్స్ ఇచ్చిన బిరుదు. కానీ అన్పాపులర్ ఒపీనియన్ చెప్పనా, కమల్ హాసన్ గారు ఎంత మంచి నటుడో అంత గొప్ప డైరెక్టర్ కూడా. ఆయన తీసిన మూవీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్ క్లాసిక్స్ అనొచ్చు. కమల్ హాసన్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడినా, డైరెక్షన్ గురించి మాట్లాడినా ప్యూర్ గోల్డే. కానీ ఆడియన్స్ యాక్టింగ్ ఇచ్చిన క్రెడిట్ డైరెక్షన్ కి ఇవ్వలేదు అనిపిస్తుంది. రైటర్ గా కూడా దశావతారం లాంటి మూవీ అప్పట్లోనే పుల్ ఆఫ్ చేయడం డ్రీమ్ ఫర్ ఎనీవన్. కమల్ హాసన్ ఆర్ట్ ని పర్సీవ్ చేసుకునే విధానం వేరు. అందుకే యాక్టర్ కమల్ హాసన్ ని ఎంత అభిమానిస్తారో డైరెక్టర్ కమల్ హాసన్ ని కూడా అంతే అభిమానిస్తాం. ఇన్ఫాక్ట్ ఆయన నెక్స్ట్ ఎప్పుడు మూవీ డైరెక్ట్ చేస్తారని వెయిటింగ్. లోకేష్ కనకరాజ్ ఏం ఊరికే ఇంటర్వెల్ కి ఆ లెవెల్ ఎలివేషన్ ఇవ్వలేదు విక్రమ్ సినిమాలో. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఎ గోస్ట్. ఒకప్పుడు కమల్ హాసన్ చేసింది చెప్తే మెంటల్స్ అంతే. ఆయనలో ఉన్న ఫ్యానిజం జనాలకి, ఐ మీన్ ఈ జనరేషన్ వాళ్ళకి కమల్ హాసన్ అంటే ఏంటో తెలియదు. ఐ విల్ షో యూ వాట్ హీస్ అని చెప్పి ద గోస్ట్ ని తీసుకొచ్చాడు. అందుకే ఆ ఎలివేషన్ ఆ లెవెల్లో వర్క్ అయింది. లోకి చేసిన మూవీస్ లో అన్నిట్లో ద బెస్ట్ ఎలివేషన్ అదే. మీరు కూడా కమల్ హాసన్ డైరెక్ట్ చేసిన మూవీస్ ఫినిష్ చేస్తే ఆ విక్రమ్ ఇంటర్వెల్ ఎలివేషన్ కమల్ హాసన్ రియాలిటీ నుంచి రాశారు అనే ఫీలింగ్ మీకు వస్తుంది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్, తరుణ్ భాస్కర్. న్యూ జనరేషన్ డైరెక్టర్స్ లో డైరెక్టింగ్ లో యాక్టింగ్ షిఫ్ట్ కొట్టి బాగా పాపులర్ అయిందంటే తరుణ్ గారే. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి మంచి సినిమాలు ఇవ్వడమే కాదు, యాక్టర్ గా కూడా తన స్కిల్ ఏంటో నిరూపించుకున్నారు. మహానటి మూవీలో సంగీతం గారి రోల్ తో స్టార్ట్ అయిన ఈయన యాక్టింగ్ కెరియర్ కొన్నాళ్ళ పాటు క్యామియోస్ తో ఫన్ గానే వెళ్ళింది. కానీ ఫలక్నామా దాసన్ మీకు మాత్రమే చెప్తాతో తన యాక్టింగ్ రేంజ్ ఇంకా బాగా పెంచుకున్నారు. ఇక ఫైనల్లీ కీడాకోలా మూవీతో మాస్ క్యారెక్టర్స్ కూడా పుల్ ఆఫ్ చేయగలరు అని ప్రూవ్ చేశారు. డ్రై అండ్ సర్కాస్టిక్ హ్యూమర్ తో పాటు రిలేటబుల్ గా ఉండే ఈయన యాక్టింగ్ స్టైల్ బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. నెంబర్ 7, ఎస్జే సూర్య. ఈ లిస్ట్ లో ఒకరు డైరెక్టర్ గా వచ్చి అనుకోకుండా యాక్టర్ అయ్యారు. కొందరు యాక్టర్ గా వచ్చి డైరెక్షన్ మీద ప్రేమను చూపించారు. కానీ మన సూర్య గారు వేరు, పక్కా ప్లాన్ వేసుకొని వచ్చారు. ఈయన ప్లానే యాక్టర్ కాదు హీరో అవ్వడం. కానీ ఇలా ఉంటే నన్ను హీరోగా ఎవరు ఇమాజిన్ చేసుకుంటారు? సో ముందు డైరెక్టర్ అవుదాం, మంచిగా డబ్బులు వచ్చాక నన్ను నేను హీరోగా పెట్టుకొని సినిమా చేసుకుంటా అని ప్లాన్ తో వచ్చారు. ఇలాంటి ప్లాన్స్ అందరికీ ఉంటాయేమో, కానీ ఎస్జే సూర్య ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేశారు. కల్ట్ బొమ్మలు దింపారు. హిట్లు కొట్టాక వన్ ఫైన్ డే హీరో అయిపోయారు. ఇక్కడ వరకు ఆయన రాసుకున్న స్క్రిప్టే, కానీ డెస్టినీ హ్యాస్ అనదర్ ప్లాన్స్. ఈ మాట మేమన్నది కాదు, స్వయంగా ఆయనే చెప్పారు. హీరోగా ఆయన అంత ఆకట్టుకోలేదు, ఐ మీన్ హిట్స్ చూడలేదు. సో మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇది ఎలా ఉండగా వన్ ఫైన్ డే యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది, కానీ ఈసారి హీరోగా కాదు, ఇంపార్టెంట్ రోల్. అండ్ ఇదే మన ఎస్జే సూర్య గారికి సెకండ్ ఇన్నింగ్స్ అయిపోయింది. అండ్ దట్స్ హౌ వీ గాట్ ఎ జమ్ ఆఫ్ అన్ యాక్టర్. ఆయన డైలాగ్ మాడ్యులేషన్ కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఎలివేషన్ ఇస్తాడు సూర్య, వీడు యాక్టింగ్ దొల్లగొట్టేస్తాడు. ఆయన మళ్ళీ డైరెక్షన్ కి ఎప్పుడు దిగుతారా అని చెప్పి వెయిటింగ్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, గౌతమ్ వాసుదేవ్ మేనన్. లైఫ్ లో కొన్ని డెసిషన్స్ వల్ల లైఫ్ ట్రాకే మారిపోతుంది అంటూ ఉంటారు కదా. జీవీఎం కూడా అలాంటి డెసిషన్స్ వల్లనే యాక్టర్ గా చేయాల్సి వచ్చింది. ఒక పాయింట్ దాకా కన్సిస్టెంట్ హిట్స్ డెలివర్ చేశారు, కానీ జీవీఎం వర్కింగ్ స్టైల్ అంతా చాలా ఇంప్రూవైజేషన్ లా ఉంటుంది. ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అవ్వకుండానే షూట్ స్టార్టింగ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ అజిత్ తో చేసిన ఎంతవాడు గాని మూవీలో అయితే అసలు సెకండ్ హాఫ్ లేకుండా షూటింగ్ స్టార్ట్ చేశారంట. కానీ హీ ఈస్ ఎ టాలెంటెడ్ డైరెక్టర్. అలా చేసినా కూడా లాస్ట్ కి మంచి ప్రొడక్టే ఇచ్చేవాళ్ళు. బట్ సమ్హౌ ఈ అజిత్ మూవీ తర్వాత ఆయనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. బడ్జెట్స్ ఎక్కువ అయిపోవడం, రిలీజెస్ లేట్ అవ్వడం, దీనివల్ల ఇంకా ఎక్స్ట్రా డిలేస్ రావడం, ఇలా ఫినాన్షియల్ బర్డెన్ స్టార్ట్ అయ్యాయి. కానీ ఫైనల్ నెయిల్ అంటే కానీ అది ధ్రువ నక్షత్రం మూవీ. ప్రొడ్యూసర్ డ్రాప్ అయినా జీవీఎంఏ ప్రొడ్యూసర్ గా టేక్ ఓవర్ చేశారు. ఫైనాన్సెస్ కి మనీ కట్టడం కోసమే యాక్టింగ్ స్టార్ట్ చేశాని ఆయనే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. ఇలా సిచ్యువేషన్ వల్ల యాక్టింగ్ కి దిగినా ఆయన యాక్టింగ్ కి ఆయనకు వచ్చిన క్యారెక్టర్స్ కి మంచిగానే సెట్ అవుతుంది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, సెల్వరాఘవన్. ఈయన డైరెక్టర్ అదే మన 7G బృందావన్ కాలనీ, ఆడవారు మాటలకు అర్థాలు వేర్లే, ఇలాంటి క్లాసిక్స్ ఇచ్చారు యాజ్ అ డైరెక్టర్. మన ధనుష్ కి అన్న ఇద్దరు టాలెంటెడే.
సెల్వరాఘవన్ తీసిన మూవీస్లో మనోళ్ళకి యుగానికి ఒక్కడు భలే ఇష్టం. అయితే ఈయన లేట్లీ యాక్టింగ్ ప్రొఫెషన్లోకి వచ్చేసారు. అలా చేసినప్పటి నుంచి ఆయన రోల్స్కి రిసెప్షన్ భలే వస్తుంది. ఈయన బీస్ట్ మూవీలో కీ సపోర్టింగ్ రోల్తో డెబ్యూ చేశారు. ఆ తర్వాత కొన్ని ఇండీ మూవీస్లో లీడ్ యాక్టర్గా కూడా చేశారు. ప్రస్తుతానికి డైరెక్టర్గా అయితే 7G బృందావన్ కాలనీ సీక్వెల్ అనౌన్స్ చేశారు. బట్ ఈయన యాక్టింగ్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అనిపిస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రాహుల్ రవీంద్రన్. అందాల రాక్షసి మూవీలో యాక్టర్గా తెలుగు డెబ్యూ చేసిన రాహుల్ రవీంద్రన్ గౌతమ్ రోల్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేశారు. ఆ తర్వాత యాక్టర్ అండ్ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చినా కూడా చీలాసవ్ మూవీతో డైరెక్టర్గా ఎక్సలెంట్ డెబ్యూ మూవీ ఇచ్చారు. డెబ్యూ మూవీతోనే నేషనల్ అవార్డు కొట్టేశారు. ఇన్ఫాక్ట్ ఇప్పటికీ ఏదైనా నైస్ అండ్ క్యూట్ మూవీ రీవాచ్ చేయాలనంటే చీలాసవ్ రీవాచ్ చేస్తాను నేను. మధ్యలో డైరెక్షన్ కి బ్రేక్ తీసుకొని యాక్టర్ గా కంటిన్యూ అయ్యారనుకోండి. రీసెంట్ గా రష్మికతో ద గర్ల్ ఫ్రెండ్ మూవీతో మళ్ళీ డైరెక్టర్ గా వస్తున్నారు. ఈ మూవీ టీజర్ కూడా క్రియేటివ్ గా ఉంది. కాంట్ వెయిట్ టు వాచ్. అదండి వీడియో. నాకు తెలుసు ఇంకా చాలా మంది ఉండి ఉంటారు ఈ లిస్ట్ లో, మేము మిస్ అవ్వలేదు. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2కి మీరు అనుకున్న వాళ్ళని కూడా యాడ్ చేసి చెప్తాను. ఈలోపు మీరు కూడా మీకు ఇష్టమైన డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ దైవ్యూ.